నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. గలమెత్తేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రెడీ. సోనియా రాహుల్ పై ఎఫ్ఐఆర్ రాజకీయ ప్రతీకారమే. పిసిసి చీఫ్ మహేష్. తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాలు. డిసెంబర్ 1 నుంచి 13 వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తి కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రోజు ఒక ఉమ్మడి జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రజలకు మరింత చేరువయ్యే పాలన, పారదర్శకత, వేగవంతమైన అభివృద్ధి ఇవే మా ప్రభుత్వ లక్ష్యాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సందర్భంగా చెప్పారు. ప్రజాపాలన ఉత్సవాల ద్వారా గత 2 ఏళ్లలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచుతూనే 2047 నాటికి తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే విజన్ ను పంచుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ఉత్సవాలలో భాగం కావాలని ప్రభుత్వం ఆహ్వానిస్తోందన్నారు. నేషనల్ హోల్డ్ అంశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చుతూ ఫ్రెష్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఈ కేసును ఎన్నోసార్లు ఎన్నో విచారణ సంస్థలు విచారించినా ఒక్కటి కూడా రుజువు కాలేదన్నారు. ఈ మేరకు ఆదివారం మహేష్ గౌడ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది. అందుకే మళ్లీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నది. ఇది రాజకీయ ప్రతీకారం మాత్రమే అని వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తమ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నదని మరోసారి నిరూపితమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాబలం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ఈ కేసును కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటుందని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు భయపడబోదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై తమ గలం వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఏ అంశాలపై మాట్లాడాలో వారికి పార్టీ అధిష్టానం సూచనలు చేసింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోసం గలం విప్పే అవకాశాలున్నాయి. దీనితో పాటు రాష్ట్రానికి కొత్త రైల్వే మార్గాలు ఆమోదాలు, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్, రీజనల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ లైన్, వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయాలకు అనుమతులు వంటి సమస్యలను ప్రస్తావిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు. ఇక దేశంలో నెలకొన్న సమస్యలు, పార్టీ పరంగా మాట్లాడే అంశాలపైన ఎంపీ మాట్లాడనున్నారు. ప్రధానంగా ఇటీవల ఓట్ చోరీపైన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది. ఈ అంశంలోనూ ఎంపీలు మాట్లాడనున్నారు. దీంతో పాటు ఈసీ చేపడుతున్న ఓటర్ లిస్టుల ఎస్ఐఆర్ లో లోపాలు, రాజకీయ జోక్యంతో జరుగుతున్న అవకతవకలు వంటి అంశాలను కాంగ్రెస్ సభలో ప్రస్తావించనున్నది. ఇటు బిల్లులపైన రాష్ట్ర ఎంపీలు మాట్లాడే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్రానికి సంబంధించినంత వరకు బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవగా 2వ విడత పోలింగ్ లకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అంబర్పేట్ నియోజకవర్గం బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి నివాసంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన పూజా కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరై పూజలు నిర్వహించారు. అదేవిధంగా జన్మదిన సందర్భంగా పద్మ వెంకటరెడ్డికి దత్తాత్రేయ మరియు గద్వాల విజయలక్ష్మి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయ్యప్ప పూజా కార్యక్రమాల్లో పాల్గొని కార్పొరేటర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా స్వగృహంలో నా పుత్రుడు నరేన్ సాయి రెడ్డి గారు మాల ధరించారు. కేరళ ఎక్స్మెల్ మురళీ మేల్ శాంతి వారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మహా పడి పూజ జరగడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ కానీ ఏ పార్టీకి కూడా అతీతంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో అందరూ పాల్గొనాలని 1500 స్వామితో మహా పడి పూజ జరగడం జరిగింది. అదే విధంగా ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా నన్ను ఆశ్వరించి
నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేను కార్పొరేటర్ అయి కూడా 5 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఇంకో 4 రోజుల్లో నాకు ఆశ్వరించి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బాగంబర్పేట్ డివిజన్ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను రాబోయే ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా కార్పొరేటర్ గా నిల్చుంటాను. మా పార్టీ పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి ఆజ్ఞతో మళ్ళీ నాకు తప్పకుండా ఈ బాగంబర్పేట్ నుంచి సీట్ ఉంది. నేను కార్పొరేటర్ గా నిల్చుంటాను. అదే విధంగా ఈ రోజు మహాపడిపూజలో మానవ సేవే మాధవ సేవ అని మల్కాజ్గిరి బీజేవైఎం రాష్ట్ర నాయకుడు జక్కుల కిరణ్ బుద్ధిరాజ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి వినాయక నగర్ డివిజన్ చౌరస్తాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కుల కిరణ్ బుద్ధిరాజ్ మరియు పంజాబ్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వంతటిసం డివిజన్ వినాయక నగర్లో కిరణ్ అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి నాయకులు ఎంతోమంది ఉండాలి. ఎందుకంటే అది చాలా అవసరం. ప్రజలందరికీ ఏ విధంగా సాయం కావాలన్నా వంతటిసం డివిజన్లో వెంటనే స్పందించగలిగిన పర్సన్ అంటే మన కిరణ్ అన్న. సో ఇలాంటివి ఏదైనా కానీ యూత్కి కూడా ప్రోత్సాహం చేయడం, వినాయకుడికి పెట్టడంలో కానీ, దుర్గామాతల విగ్రహానికి పెట్టడంలో కానీ దేనికైనా ముందుండి వాళ్ళని యూత్కి సపోర్ట్ చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే పేద ప్రజలకి ఎవరికైనా వైద్యం పరంగా లేకపోతే ఎడ్యుకేషన్ విద్యాపరంగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా అన్న ఆదుకునేటట్టుగా మన వంతటిసం డివిజన్లో చాలా మటుకు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటి పనులు రెగ్యులర్గా అన్న చేస్తూ ఉన్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అన్నయ్య చేయడం చాలా అభినందనాల్సిన విషయం. సో ఇవన్నీ చాలా జరగడం వల్ల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు వినాయక నగర్లోని యూత్ మొదటిగా కట్టమైసమ్మ గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించి అక్కడి నుంచి చాణక్యపురి అయ్యప్ప స్వామి గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఇప్పుడు వినాయక నగర్ చౌరస్తాలో ఆయన కిరణ్ బుద్ధిరాజ్ గారి పేరు మీద బిర్యానీ పంపిణీ చేయడం 200 మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం రేణుకా నగర్లో ఆయన స్వగృహం మందు అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము యూత్ అందరం కలిసి ఇక్కడ వినాయక చౌరస్తా దగ్గర అన్నం పంపిణీ చేసి అలాగే అన్నకి అందరూ ఆశీర్వదించాలి 137 డివిజన్ వాసులని తెలియజేస్తూ మా అన్న పుట్టినరోజుకి వచ్చిన పేద ప్రజలకు అందరికీ కూడా మా అన్న వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు సాయం చేస్తుంది. కాబట్టి అంత జల్దీ ఆదరణ దొరికింది. కాబట్టి మేము ఇంకా రాబోయే కార్యక్రమం. కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా భీష్మ సరస్సులో మునిగి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గదగ్ నగరం సమీపంలో ఉన్న భీష్మ సరస్సులో చంద్రిక దరిమణి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతోంది. బాగల్కోట్ జిల్లాలోని షిరూర్కు చెందిన విద్యార్థిని ఇంజనీరింగ్ చదువుల కోసం గదగ్ నగరంలో ఒక గదిని అద్దెకు తీసుకుని తన స్నేహితులతో నివసిస్తున్నారు. విద్యార్థి తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో గది నుంచి బయటకు వెళ్లింది. భీష్మ సరస్సులో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. ధృవీకరించడానికి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. ప్రాచీన కళలు అంతరించిపోతున్న తోలుబొమ్మలాట, పురాణ కళలను అందరూ ఆదరించాలని కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పార్వతి పిలుపునిచ్చారు. పురాణ కథల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడంలో తోలుబొమ్మలాట ఎంతో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ఈ సందర్భంగా కరివేన బ్రహ్మణ సత్రం అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ తోలుబొమ్మలాట ద్వారా రామాయణంలోనే సుందరకాండ ఘట్టంలో సారాంశాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తోలుబొమ్మలాట ప్రదర్శన ద్వారా వివరించడం చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం తోలుబొమ్మలాట కళాకారులకు కరివేన బ్రాహ్మణ సంఘం తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక బీఈడీ కళాశాల ఆవరణంలో తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ దండబోయిన పార్వతి తల్లిదండ్రులు దండబోయిన బాలరంగయ్య పూలమ్మల స్మారక సభ సందర్భంగా తోలుబొమ్మలాటలతో నిర్వహించినటువంటి రామాయణంలోని సుందరకాండ ఘట్టం ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం లేపాక్షికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు సింధె రామ్మూర్తి, సావిత్రమ్మలను అతిథులు సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ శ్రీనివాస్, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబ్లయ్య, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కల్కూర కరివేన సంఘం సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇంకా మరి హిందూపురం తాలూకా లేపాక్షి గ్రామం నుంచి
ఇక్కడికి రావడం అనేది ఈ కళాశాలకు. కాబట్టి మా ఈ పూర్వ కళను ఈ జానపద కళలతో తోలుబొమ్మలాటను దాదాపు అనగా మా పెద్దలు 300 సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన కళ మరిచిపోకూడదని మా బిడ్డలకు కూడా మేము వాళ్లకు పాఠరూపకంగా ప్రజలకందరికీ కనువిప్పుగా చూడడానికి నేత్రోత్సవంగా ఈ కళను ప్రదర్శన చేస్తున్నాము. కాబట్టి ఈ కళను అందరూ ఆదరణ చేయాలని కూడా మేమందరికీ కోరుతున్నాము. మా మనవి విన్నవించుకుంటున్నాం. మా పేరు వచ్చేసి సిందే రామ్మూర్తి. ఈ రామాయణంలో ఈ తోలుబొమ్మలాట అంటే సుందరకాండము, మరి యుద్ధకాండము, మైరావణ, ఇంద్రజిత్తుని యుద్ధము, సతీ సులోచన, లక్ష్మణమూర్ఛ, అంగద రాయభారము, ఇటువంటి ఘట్టాలుగా ప్రోగ్రామ్ చేయగలం. బంగారెక్క, మరి గుట్టపోలిగాడు, పిల్లేపి తిరిగాడు, ఇట్లాంటి కామెడీగా ఖుషీగా ఉండడానికి వాళ్ళు హాస్యగాళ్ళు వాళ్ళకి. డాక్టర్ దండబోయిన పార్వతీదేవి. నేను తెలుగు లెక్చరర్గా ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత విద్యా అధ్యయన సంస్థ అంటే బీఈడి కాలేజ్ అందులో పనిచేస్తున్నాను అధ్యాపకురాలుగా. ఈరోజు జానపద కళాకారులను ప్రత్యేకించి తోలుబొమ్మల ఆటల వాళ్ళని పిలిపించడం జరిగింది. అది ఎందుకు అంటే మా నాన్నగారు డాక్టర్ శ్రీ దండబోయిన బాలరంగయ్య గారు, ఆయన జానపద కళలను చాలా ప్రేమించేవారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వైద్యవృత్తి చేస్తూ తాను జానపద కళారూపాలను విద్యార్థుల చేత ప్రదర్శింపచేసేటువంటి వారు. వారికి అత్యంత ప్రియమని చెప్పి ఆయన మరణించినందుకు ఆయన స్మారకం వారి గుర్తుగా నేను జానపద కళాకారులను ప్రతి ఏటా పిలిచి సన్మానం చేయడం, వారికి కొంత పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు లేపాక్షి నుంచి జానపద కళాకారులు శ్రీ సింధే రామ్మూర్తి బృందాలు వారు వచ్చి చక్కటి జానపద కళా ప్రదర్శన అయినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటిది, చాలా ప్రసిద్ధమైనటువంటిది, ఈనాడు ఉన్నటువంటి సినిమాలన్నింటికీ ఆద్యమైనటువంటిది, ఈనాడు ఉన్నటువంటి నాటకారులందరికీ కూడా ఆద్యమైనటువంటిది, కళాకారులకు ఆద్యమైనటువంటి తోలుబొమ్మలాట ప్రదర్శన చాలా అద్భుతంగా చేశారు. రామాయణం సుందరకాండ అనేటువంటి అంశాన్ని తీసుకొని చాలా అత్యంత ఆకర్షణీయంగా అందరినీ సంతోషపరిచే విధంగా ప్రాచీన కళలను జ్ఞాపకం చేస్తూ ఇచ్చినటువంటి ప్రదర్శన చాలా అద్భుతం. ఇది మా నాన్నగారి పేరు మీదుగా నేను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. నేను, మా భర్త ఎం లక్ష్మయ్య గారు, అలాగే రమేష్ అని మా బ్రదరు, అట్లాగే మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలా ఏర్పాటు చేస్తాం. నశించిపోతున్నటువంటి జానపద కళలను మనం పునరుద్ధరించుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైనటువంటి కళలను మనం రక్షించాలి. ఇవి విజ్ఞానమయము, వికాసమయము, జ్ఞానమయము, ఆనందమయము. అలాంటి కళలను మనం కాపాడుకోవాలన్నటువంటిది నా ప్రధాన ఉద్దేశం. మీ పేరు? నా పేరు డాక్టర్ దండబోయిన పార్వతీదేవి, తెలుగు లెక్చరర్. ఇక్కడే బీఈడి ప్రభుత్వ కళాశాలలో నేను తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సెల్వసిబిలి కాలేజీ జరుగుతున్న తోలుబొమ్మలాట చూడడానికి వచ్చాం. అఖిల భారతీయ బ్రాహ్మణ కళాశాల తరఫున ప్రత్యేకించి పురాతనమైన కళని చూడడానికి చాలామంది రావడం చాలా సంతోషం ఉంది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇటువంటి కళలు మనం అందరం హిందువులైంది, రామాయణ కథలు, తోలుబొమ్మలాటలు, అంతరించిపోతున్న కళలు మనందరి ఖచ్చితంగా మనం ఆస్వాదించి ఆదరించి వీళ్ళందరి కళలకి సహకరించాలని మరి కోరుకుంటున్నాను. చాలా తక్కువ చదువు ఉండి తక్కువ చదువులోని ఇంత పెద్ద చదువులను మనకే లేని అర్థం కానీ ఈ పద్యాలు పాటలు ఈ హిందూ ధర్మంలో ఇంత గొప్పగా పాడుతున్న వీళ్ళందరికీ మరి చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేయాల్సిన దాంట్లో భాగంగానే ఈరోజు కర్మసేన తరఫున వాళ్ళ 10,000 రూపాయల బహుమానం ఏర్పాటు చేశాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో త్వరలోనే మన కర్మసేన కర్నూలులోనే పేద విద్యార్థులకు, ప్రజలందరికీ ఓ తోలుబొమ్మలాట ప్రదర్శన మీరు ఏర్పాటు చేసి ఇంకా ఘనంగా వాళ్ళని సన్మానం చేసి వాళ్ళకి సహకరించాలని, ఈ కళని మనం అందరూ ఆదరిస్తారని మరి కోరుకుంటూ ధన్యవాదాలు వేడుకోవాలి. ఓకే సార్. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు. రాజీవ్ రహదారి నుంచి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేసిందని ఆరోపించారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం పట్టణానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరం అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి, దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు, నీళ్లు, భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ, గతంలో ఈ ప్రాంతంలో మాకు దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం చీకటిమయం చేసిరు, రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పని చేసే కార్యక్రమాలు యాదాద్రి కడితే అదే ఆలోచనతో ఇలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేసిరు. ఈ మాదారు వచ్చే 2 ప్లాంట్లకు 20 కోట్లకు కూడా కానటువంటి దాన్ని 50,000 కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్ధపు ఒక బురద జల్లే కార్యక్రమం. నేను స్పష్టంగా భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో స్పష్టమైన వైఖరి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు వేసాక మీరే వర్కులు చేసి మరి ఎక్కడ 50,000 కోట్లు దోచుకుంటారో చెప్పాలి. సిగ్గు మానం లేనటువంటి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా ప్రజారంజకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్ లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతా ఉంటే చూసి ఓర్వలేక కళ్ళం మంటతో, కడుపు మంటతో లేనిపోయిన నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కబద్దార్ అంటా ఉన్నా, ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ కబద్దార్ అంటా ఉన్నా. ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గుగని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్కు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో, బొగ్గుగని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం. ఇవాళ విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఇలా దసరా, రంజాన్, ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇలా ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్న తరుణంలో ఆపాలని ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దారి డోపిడీకి పాల్పడ్డ 3 దొంగలను అరెస్టు చేసినట్లు జగిత్యాల జిల్లా డీఎస్పీ రఘుచంద్ర తెలిపారు. శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీనగర్ వద్ద మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్ పార్కు చేశాడు. అతని వద్దకు బైక్ పై వచ్చిన 3 యువకులు బాధితుడిని గాయపరిచి 22,000 నగదుతో పాటు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలు గడవక ముందే 2 నిందితులను, వారికి సహకరించిన మరో మైనర్ బాలుడిని పట్టుకున్నారు. ఈ నిందితులు ఎవరైతే 3 ఉన్నారో ఎర్రం సాయి, ఇతని పెరకపల్లి రోడ్ జగిత్యాలు, నక్క గణేష్, గాంధీనగర్ మరియు ఒక మైనర్ జేసీఎల్, వీళ్ళు 3 కలిసి ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరైతే డ్రైవర్ నవీన్ కర్రతోడు గాయపరిచి అతని మొబైల్ను 22,000 రూపాయల నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు. ఇది రాబరీ కింద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాం. ఇందులో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు పీసీలు విజేందర్ బ్లూ కోట్స్, జీవన్ ఐడి పార్టీ అండ్ మల్లేష్ ఐడి పార్టీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమ్మీడియట్ ఆ నిందితుల గురించి గాలించి సీసీ కెమెరాల సహాయంతో వితిన్ 24 అవర్స్లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, తర్వాత మొబైలు, తర్వాత 22,000 రూపాయల నగదు ఇంటాక్ట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ నిందితుల మీద అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, గలమెత్తేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రెడీ. సోనియా రాహుల్ పై ఎఫ్ఐఆర్ రాజకీయ ప్రతీకారమే, పిసిసి చీఫ్ మహేష్. తెలంగాణలో
ప్రజాపాలన ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి 13 వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.